ఫ్రెండ్స్, ఈరోజు 7th క్లాస్లో సెమిస్టర్ 1 6వ చాప్టర్ అయినటువంటి విజయనగర సామ్రాజ్యం గురించి ఈరోజు మనం దాంట్లో ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్లు చేద్దాం. గవర్నమెంట్ అకాడమీ బుక్లో ఉన్న ప్రాక్టీస్ బుక్లని ఈరోజు కంప్లీట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ టైం వేస్ట్ చేసుకుంటా డైరెక్ట్ మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ ఢిల్లీ సుల్తాన్ పరిపాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఏ సంవత్సరంలో రాక్షస తంగడి యుద్ధం జరిగింది? ఆప్షన్ 2 1565. విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని నగరం హంపి. విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ 4 336. విజయనగరం ఏ నది ఒడ్డున స్థాపించబడింది? తుంగభద్ర నది. హరిహర రాయలు, బుక్కరాయలు ఏ కాకతీయ రాజుల ఆస్థానంలో పనిచేశారు? అయితే కాకతీయుల యొక్క చివరి రాజు అయినటువంటి 2వ ప్రతాపరుద్రుడు ఆస్థానంలో పనిచేశారు. శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజు వంశానికి చెందినవాడు? తులువ వంశానికి చెందినవాడు. ప్రౌఢదేవరాయలు అని ఎవరిని అంటారు? 2వ దేవరాయల్ని అంటారు. దేశ భాషల యందు తెలుగు లెస్స అని ఎవరు అన్నారు? శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆంధ్ర కవిత పితామహుడు అని ఎవరిని అంటారు? ఆంధ్ర కవిత పితామహుడు అని అల్లసాని పెద్దన్నని అంటారు. నెక్స్ట్ 11వ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయల వారి రచన ఏవి? శ్రీకృష్ణదేవరాయల వారి రచనలు ఏవి? అముక్తమాల్యద, జాంబవతి పరిణయం, ఉషా పరిణయం. ఆప్షన్ 5 అన్నీ కరెక్టే. విఠలస్వామి, హజరరామి స్వామి ఆలయాలను నిర్మించినది ఎవరు? ఆప్షన్ 4 శ్రీకృష్ణదేవరాయలు. నాగలపురం అనే కొత్త నగరాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఎవరి జ్ఞాపకార్థం నిర్మించారు? ఆయన తల్లి అయినటువంటి నాగలాంబ పేరు మీద నాగలపురం అనే కొత్త నగరాన్ని నిర్మించారు. 14వ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. మహమ్మద్ గవన్, శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం. ఇటు సైడు దాని కరెక్ట్ ఆన్సర్లు ఏమున్నాయంటే మహమ్మద్ గవన్ ఆప్షన్ 1 ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజుడిగా ప్రసిద్ధి చెందాడు. విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర నది ఒడ్డున స్థాపించబడింది. గుల్బర్గా ఇది బహుమని వంశానికి చెందిన రాజధాని. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. శ్రీకాళహస్తీశ్వర మహత్యంను రచించినది ఎవరు? శ్రీకాళేశ్వర మహత్యంను రచించినది ఎవరు? దూర్జటి. మను చరిత్ర, హరికథాసారం అనునవి ఎవరి రచనలు? మను చరిత్ర, హరికథాసారం అనునవి ఎవరి రచనలు? అల్లసాని పెద్దన్న. విజయనగర రాజుల వంశంలో చివరి వంశం ఏది? అరవీటి వంశం. విజయనగర రాజులు సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? మండలాలుగా. వ్యవసాయ ఉత్పత్తిలో భూమి శిస్తుగా ఎన్నవ వంతు రైతులు చెల్లించారు? 1/6. మోస్ట్లీ మధ్యయుగంలో ప్రతి రాజు వంశంలో 99% మనకి ఇదే పర్సెంటేజ్ వస్తుంది భూమి శిస్తు. మీరు ఒక గుర్తుగా గుర్తుపెట్టుకోండి. విజయనగర సామ్రాజ్యంలో కోటలను, సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులను ఏమంటారు? అమర నాయంకర్లు అంటారు. అమర నాయంకర్ల సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో. మధుర విజయం అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? గంగాదేవి. ఈ గంగాదేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 22వ క్వశ్చన్, వరాహ అన్నది ఒక బంగారు నాణెం. నికోలా కాంటి అనే ఇటాలియన్ యాత్రికుడు ఎవరి కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు? 2వ దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు. నెక్స్ట్, పోర్చుగీస్ యాత్రికుడైన డొమింగో ఫేస్ ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు? శ్రీకృష్ణదేవరాయల కాలంలో. ఇది కోడి గుర్తుగా పెట్టుకుంటాను, ఒకసారి గుర్తుపెట్టుకొని మీకు నచ్చితే. డొమింగో ఫేస్ అంటే ముఖం గురించి వర్ణించాడు. శ్రీకృష్ణదేవరాయల యొక్క ముఖ ఛందస్సు గురించి, ఆయన యొక్క హైటు, ఆయన ఎలా ఉంటాడు,
ఏ కలర్తో ఉంటాడని ఆయన ఫేస్ గురించి వర్ణించిన వ్యక్తి డొమింగో ఫేస్. ఆ పేరులోనే ఫేస్ ఉంది కాబట్టి ఫేస్ గురించి వర్ణించాడు. శ్రీకృష్ణదేవరాయలు ఫేస్ వర్ణించాడు, డొమింగో ఫేస్. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 20 విజయనగర పాలనలో నిర్మించిన దేవాలయాల్లోని స్తంభాలపై సాధారణంగా కనిపించే జంతువు ఏది? గుర్రం. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. నటరాజు నాట్యం శాస్త్రం, ఇది సరికాని జత. ఓకే. 27వ క్వశ్చన్. ఒరిస్సాలోని కటక్ నుండి దక్షిణాన కంచి వరకు మరియు పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించిన రాజ్యం ఏది అన్నాడు. రెడ్డి రాజ్యం. బహుమని సామ్రాజ్యం గురించి సరైన వాక్యాలను గుర్తించండి. పైవన్నీ సరైనవే. 29వ క్వశ్చన్. రెడ్డి రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? రెడ్డి రాజ్యాన్ని స్థాపించినది ప్రోలయ వేమారెడ్డి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.